ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా. బీఆర్ఎస్లో ఇంతో అంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు కానీ తనకున్న నాలెడ్జ్ని ఆయన తన స్వార్థానికి వాడుకున్నాడు తప్ప ప్రజల మంచి కోసం వాడుకోలేదు. ఓకే, సో కాబట్టి తెలంగాణ ప్రజలకు మంచి జరగాలంటే కాంగ్రెసే ఉండాలి. కాంగ్రెస్ పర్ఫెక్టా? కాదు. కాంగ్రెస్లో ఉన్న లోపాలు కూడా ఎత్తు చూపెడదాం. అందులో కూడా తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నా, చేయకపోతే వాళ్ళతో కొట్లాడైనా చేయించుకుందాం. వాడు చేస్తూ 10 అడిగితే 4 అన్నా నెరవేరుస్తాడు, ఉట్టి చేతితోడు పంపడు. ఓకే, కాంగ్రెస్. ఓకే, కాబట్టి వాని ఐడియాలజీ కరెక్ట్ ఉంది కాబట్టి వానికి మద్దతు ఇస్తున్నాం. ఓకే, అంతకుమించి లేదు. సో ఆ క్రమంలో నేనేమంటున్నా, ఫ్యూచర్లో తప్పకుండా వ్యతిరేక ఓటు చీలొద్దు అన్న ఉద్దేశంలో బీజేపీ ఇప్పటికే డైరెక్ట్ ఇండైరెక్ట్ మద్దతు ఇచ్చుకుంటున్నారు. మనకు అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టలేదు కేసీఆర్ గారు క్యాండిడేట్ని. ఎందుకు నిలబెట్టలేదు? ఎందుకంటే కాంగ్రెస్ గెలవద్దు. ఎందుకు గెలవద్దురా? కాంగ్రెస్ మీద ఎందుకంత కోపం? చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కోపము? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కోపము? లేకపోతే ఈ